ఐబొమ్మ ఇమ్మడి రవిని పట్టుకున్నటువంటి తర్వాత ఇక్కడ ఏం జరుగుతుంది? అతను సమర్థిస్తారా? లేకపోతే వ్యతిరేకిస్తారా? అతను చేసింది మంచి పనా? చెడు పనా? అన్నటువంటి విషయంలో కూడా అనేక చర్చోపచర్చలు జరుగుతున్న నేపథ్యంలో ఐబొమ్మ రవిని అరెస్ట్ చేయడాన్ని ఎట్లా చూస్తున్నారు? నిజంగా అతను చేసినటువంటి వల్ల ఎవరికి నష్టం వచ్చింది? ఎవరికి ఉపయోగం ఉంది? దీనికి సంబంధించి వరంగల్ యువతతో మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఒకసారి మనం మాట్లాడదాం. బ్రదర్, ఇక్కడ ఐబొమ్మ రవిని కూడా ఇక్కడ అరెస్ట్ చేశారు. ఇక్కడ సినిమా ఫీల్డ్కి, సినిమా ఇండస్ట్రీకి కొన్ని వేల కోట్ల నష్టం వస్తుందని చెప్పి ఇక్కడ పోలీసులు కానీ, సినిమా టీం కూడా, ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు కూడా నెత్తినోరు మొత్తుకున్న సందర్భాలు ఉన్నాయి. దీన్ని ఎట్లా చూస్తున్నారు మీరు? ఐబొమ్మ రవి అరెస్ట్ చేయడాన్ని ఎట్లా చూస్తున్నారు? అతను మంచి చేశాడా, చెడు చేస్తాడా? మీకు నా ఒపీనియన్ ఏంటి? ఒకటి అడుగుతాను నేను. ఐబొమ్మ రవిని అరెస్ట్ చేసేళ్ళు ఓకే, మరి బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్, ఫుల్ టికెట్స్, బుక్ మై షోలో టికెట్ దొరకకపోవడం ఎట్లా అవుతుంది? మరి బుకింగ్స్ లేకుంటేనే లాస్ అయితేనే బుక్ అవుతున్నాయా? లేదంటే డైరెక్టర్లకు వాళ్ళు అంత ఒక షోప్ చేయడానికి, ఒక షో చేసుకోవడానికి వాళ్ళే ఖాళీ థియేటర్లను బుక్ చేసుకుంటున్నారా? ఐబొమ్మ రవి వల్ల ఎవరికి ఉన్నోడు థియేటర్లో చూస్తాడు ఎప్పటి నుంచో, లేనోడు ఒకప్పుడు మా టీవీయో, జెమినీ టీవీయో 6 నెలలకో ఏడాదికో వస్తే చూసేది. ఇప్పుడు కాకపోతే ఐబొమ్మ వచ్చుడు ఈ లేనోడు కొద్దిగా ముందు చూస్తాడు అంతే. ఈ ఓటీటీ 99% ఆఫ్ ఫిలిమ్స్ ఇమ్మడి రవిలో, ఐబొమ్మలో ఓటీటీకి వచ్చినప్పుడే ఇలా చూస్తాడు. ఇది సినిమా రిలీజ్ అవడానికి లాస్ లేదు, ఓటీటీకి రిలీజ్ చేసేటోళ్ళకి లాస్, సినిమా థియేటర్ ఓనర్లకి ఎవరికి లాస్ లేదు. ఎందుకంటే మరి బుకింగ్స్ అవుతున్నాయి, ఇవైతున్నాయి అని చెప్తున్నారు కదా. ఎట్లా చెప్తున్నారు మరి? అది మరి ఏమన్నా ఫేక్ చేస్తున్నారా? బుకింగ్స్ ఏమన్నా సినిమా థియేటర్లో బుక్ అవుతున్నాయి, అవుతున్నాయి, డబ్బులు ఉన్నోడు పోయి చూస్తాడు, లేనోడు ఒకప్పుడు మా టీవీయో, జెమినీ టీవీయో, జీ టీవీయో ఏదో ఛానల్లో వచ్చినప్పుడు, కేబుల్ వాడో వీడియో వేసినప్పుడు చూసేది. ఇప్పుడు కొద్దిగా ఫోన్లు ఉన్నాయి, టెక్నాలజీ పెరిగింది కాబట్టి ఫోన్లో చూస్తున్నాడు. ఎవరికి లాస్ ఉన్నది? ఏడా లాస్ ఉన్నది? లాస్ లేదు కదా. ఎందుకు ఈ ముందు ఇది ఏంది, ఎప్పుడైతే థియేటర్ నుంచి సినిమా వెళ్ళిపోయిన వెంటనే వీళ్ళకి డబ్బులు, ప్రొడ్యూసర్స్ వాళ్ళందరూ డబ్బులకి ఓటీటీ ప్లాట్ఫామ్స్, అమెజాన్, నెట్ఫ్లిక్స్ అట్లా అమ్ముకుంటున్నారు. అమ్ముకున్న నేపథ్యంలోనే కదా అది రికార్డ్ చేసి వీళ్ళకి రిలీజ్ చేస్తున్నారు. ఏదో 100లో 1-2 సినిమాలు వస్తున్నాయి కదా ఓటీటీ రిలీజ్ అయినప్పుడు ఏదో అంటారు, కానీ సినిమా రిలీజ్ అయిన వెంటనే మరి వాళ్ళు వస్తుంది, బ్లాక్ చేస్తారు కదా. ఈ ఐబొమ్మ ఇమ్మడి రవిని పట్టుకున్న ఇంత ఎలివేషన్స్ ఇస్తున్నారు కదా. నేను ప్రెస్ వాళ్ళని అంటలేను, ఛానల్ వాళ్ళు అంట, ప్రెస్ మీట్స్, సజ్జనర్ సార్ గారు అందరూ, ఇది డీసీపీ గారు, ఏసీపీ గారు, క్రైమ్ డిపార్ట్మెంట్ వాళ్ళు, సైబర్ క్రైమ్ వాళ్ళు అందరూ వాళ్ళు పోర్ట్రేట్ చేసుకుంటున్నారు కదా మేమే పట్టుకున్నామని. ఇక పట్టుకొని ఏదో వచ్చిందని ఫీల్ అవుతున్నారు. సజ్జనర్ గారు, మీరంటే నాకు చాలా గౌరవంగా అడుగుతున్నాను. ఇవాళ మా అన్నయ్య నవీన్ రెడ్డి అని వికాస్ నగర్ టీవీ టవర్ కాలనీ, హన్మకొండ, వరంగల్లో ఉంటాడు. లోన్ యాప్స్ వల్ల చనిపోయారండి. లోన్ యాప్స్ వల్ల. ఆ లోన్ యాప్స్ కూడా ప్రాపర్ ఇది వెబ్సైట్లలో వస్తున్నాయి. ఇప్పుడు ఒక యూట్యూబ్ ఓపెన్ చేస్తాం, యూట్యూబ్లో రిలీజ్ అవుతుంది. యూట్యూబ్ ఈ ఇండియాలో నడుస్తున్నదంటే గవర్నమెంట్ పర్మిషన్స్ లేనిదే యూట్యూబ్ అనేది ఇండియాకి వచ్చినప్పుడు యూట్యూబ్ని కంట్రోల్ చేసిన వాళ్ళు, యూట్యూబ్ కింద బెట్టింగ్ యాప్, లోన్ యాప్ వస్తే ఎట్లా, ఎందుకు దాని నోటిఫికేషన్స్ ఎందుకు రాకుండా ఆపుతలేరు? ఎందుకు వాళ్ళకి ఒక నోటిఫికేషన్ పంపుతలేరు? ఎందుకు ఒక నోటీస్ సెండ్ చేస్తలేరు గూగుల్ వాళ్ళకి, వెబ్సైట్స్కి ఎందుకు పంపుతలేరు? మీరు బెట్టింగ్ యాప్స్ పంపితే మీ వెబ్సైట్ అనేది బ్యాన్ చేస్తాం, ఇది యాప్ అనేది నడవద్దని ఎందుకు చేస్తలేరు? ఈవెన్ సౌత్ కొరియా కిమ్ జాన్ అంటాం, కానీ అవి లేనందుకు ఆడ ప్రజలు ఎన్ని ఇబ్బందులు పెట్టిండో పక్కకు పెడితే, ఈ లోన్ యాప్స్ వేధింపులు, ఈ మార్ఫింగ్ వేధింపులు అయితే ఆ కిమ్ జాన్ కంట్రీలో అయితే లేవు. ఎందుకంటే ఆడ గూగుల్ లేదు, క్రోమ్ లేదు, వెబ్సైట్లు లేవు కాబట్టి ఆడున్న జనాలు ప్రశాంతంగా ఉన్నాడు. వాటి టార్చర్ లేదో తెలియదు కిమ్ జోని. కానీ ఇక్కడ ఇంతమంది ఉండి ఏం లాభం లేదండి. సజ్జనర్ గారు, మీరంటే నాకు చాలా గౌరవంగా అడుగుతున్నాను. ఇన్ని బెట్టింగ్ యాప్స్ గురించి అంత కష్టపడి, అంత శ్రమించి వాళ్ళ మొత్తం బ్యాన్ చేయడానికి కారకులయ్యారు. ఈ లోన్ యాప్స్ కూడా బ్యాన్ చేయడానికి కారకులు కండి. మా యొక్క మనవి సజ్జనర్ గారు. బ్రదర్, ఇప్పుడు నిజంగా ఇమ్మడి రవి అరెస్ట్ అయిన తర్వాత కూడా చాలా వరకు కూడా కొంతమంది బయటికి చెప్పలేకపోతున్నారు. నిజంగా బ్రదర్ చెప్పినట్టు ఇక్కడ పేదవాళ్ళు మాత్రమే, సినిమా థియేటర్ల ఓనర్లు మాత్రమే ఇక్కడ దీంట్లో చూస్తున్నారు కాబట్టి ఎవరికి నష్టం లేదన్నటువంటి వాదనలు కూడా ఒకవైపు వినిపిస్తున్నాయి. మీకేమనిపిస్తుంది? మాకేముందన్న, ఇప్పుడు వాళ్ళు ఏదైతే చేసిలో ఇమ్మడి రవి చేసిందైతే పేదవాళ్ళకి, యూత్కి, ఫస్ట్ డే చూడని వాళ్ళకి, చూడలేకుండా ఉండే వాళ్ళకి ఉపయోగంతో చేసిండు. అది ఒక యూత్కి కానీ, అలా ఫస్ట్ డే చూసిన వాళ్ళకి కానీ ఎంజాయ్మెంట్, హ్యాపీనెస్ అనే కాన్సెప్ట్ కోసం చేసి ఇమ్మడి రవి చేసిండు. దాన్ని పట్టుకున్నా అని చెప్పేసి ఆయనను పట్టుకొని ఏదో పోర్ట్రేట్ చేసుకుంటున్నారు అందరూ. దాని నిజం అంత గ్రేట్ అచీవ్మెంట్ అనుకోవాలా దీన్ని?
దాన్ని గ్రేట్ అచీవ్మెంట్ అనుకోవడం ఏం లేదన్న. అది వాళ్ళ రూమర్స్. ఇప్పుడు వాళ్ళు పోర్ట్రేట్ చేసుకుంటున్నారు, సైబర్ వాళ్ళు ఫస్ట్ పోర్ట్రేట్ చేసింది ఎలా అంటే వాళ్ళ వైఫ్ వల్లనే దొరికిండు ఇమ్మర్ రవి అని చెప్పేసి పోర్ట్రేట్ చేసుకున్నారు. ఇప్పుడేమో మేమే కనిపెట్టినాం, అక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు, నెదర్లాండ్స్లో ఉన్నారు అని చెప్పేసి చెప్పిళ్ళు. ఇప్పుడు ఆయన పట్టుకున్నారు కదా, ఇప్పుడు ఏదైతే లోన్ యాప్స్ వల్ల మా అన్నయ్య చనిపోయిండో, ఇప్పుడు మీరు కూడా కొంచెం మీకు తోచిన సాయం చేసి వాళ్ళని కూడా కనబెట్టండి. మాకేం మీ దగ్గర నుంచి అలా ఆశించేది లేదు. కాకపోతే నెక్స్ట్ ఇన్ కేస్ ఎవరైనా ఇట్లా బెదిరింపులతో చనిపోకుండా ఉంటే మాకు కొంచెం సాటిస్ఫైగా ఉంటుంది అని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ఓకే, ఇప్పుడు మీరు నిజంగా చెప్పిన దాంట్లో చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఎందుకంటే ఇప్పుడు ప్రొడ్యూసర్లకి, డైరెక్టర్లకి నష్టం చేకూర్చకుండా అంటే ఉన్నటువంటి వాళ్ళ కోసము ఒక ఇమ్మడి రవిని పట్టుకొని చేస్తున్నారు. కానీ నిజంగా ఇప్పుడు బెట్టింగ్ యాప్ లాంటివి కూడా ఎన్నో పట్టుకోలేనటువంటి యాప్లు ఉన్నాయి. ఎంతో మంది చనిపోతున్నారు దీనివల్ల. ఇప్పుడు ఇమ్మడి రవి చేసిన దానివల్ల ఎవరు చనిపోలేదు, చాలా మంది లబ్ధి పొందిరనే చాలా మంది మాట్లాడుతున్నారు. అట్లాంటప్పుడు ఎంతో మంది కూడా బెట్టింగ్ యాప్లతోటి, లోన్ యాప్లతోటి విగత జీవులుగా మారుతున్నటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. మరి ఇట్లాంటి వాళ్ళను పోలీసులు ఎందుకు చేజ్ చేస్తలేరు, ఎందుకు పట్టుకుంటలేరు? మరి ప్రభుత్వాలు దీని మీద ఎందుకు చర్యలు తీసుకోవాలి అనుకుంటున్నారు? వారికి ఏం చెప్పదలుచుకున్నారు మీరు ఈ విషయంలో? మీరు ఇప్పుడు ఎట్లా అయితే ఇమ్మర్ రవిని పట్టుకున్నా అని చెప్పేసి అనుకుంటున్నారో ఇది కూడా పట్టుకొని చూపియండి. అప్పుడు ఇప్పటికీ మీరు చాలా చేస్తున్నారు, పోలీస్ శాఖ వారు ఇట్లా అందరూ. ఇప్పుడు ఇది కూడా పట్టుకొని చూపియండి, అప్పుడు ఇంకా మీరు గ్రేట్నెస్గా ఫీల్ కావచ్చు. ఈ లోన్ యాప్స్ ఒక్కటి వల్ల ఇప్పుడు చాలా ప్రాణాలు పోతున్నాయి. ఆ మంచి చేసిన పట్టుకొని మీరు ఏదో పోర్ట్రేట్ చేసుకుంటున్నారు, కానీ ఇట్లా ఏదైతే బెదిరింపులు చేసే వాళ్ళని పట్టుకోండి. అప్పుడు నార్మల్ అందరూ కూడా కొంచెం స్టాండర్డ్గా ఉంటారు. అప్పుడు ఎవరు ఏం కాకుండా ఉంటారు, ఇలా చేసుకోకుండా ఉంటారు. కాబట్టి మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం అందరినీ. ఇప్పుడు ఏదైతే ఇమ్మర్ రవిని పట్టుకున్నారు, ఆయన చేసిన పని ఏదైతే తప్పు అంటున్నారో అది కేవలం ప్రజల కోసమే చేసిండు. ఆయన కొన్ని లక్షల మందికి హెల్ప్ అయిన పని చేసిండు. ఎవరికైతే నష్టం జరిగిందో డైరెక్టర్లకు, ఆ సినీ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకు నష్టం కోసం ఇప్పుడు ఆయనను 6 monthsలో పట్టుకున్నామని చెప్పేసి అంటున్నారు కదా, అది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఒక్కరిద్దరి కోసం పట్టుకొని ఇమ్మర్ రవిని ఏదో పట్టుకున్నాం అని చెప్పేసి అంటున్నారు. ఈ అందరికి హెల్ప్ చేసిన వాళ్ళని పట్టుకోకుండా ఈ పట్టుకొని చనిపోయే వాళ్ళని వదిలిపెట్టి మీరు ఏదో పోర్ట్రేట్ చేసుకుంటారో అది కరెక్ట్ కాదు. ఇప్పుడు మేము ఏదైతే కోరుకుంటున్నామో ఒకటే, ఆ లోన్ యాప్స్ ఏదైతే మా అన్నయ్య చనిపోయిండో వాళ్ళని కూడా పట్టుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఇది ఒకటే మెసేజ్ ఇవ్వాలని చెప్పేసి అనుకుంటున్నాం. పెద్ద గొప్ప విషయం ఏం కాదు. ఫస్ట్ థింగ్ అది అట్లా అరికట్టనో డైరెక్టర్కి తెలిసి ఉండాలి. సినిమా థియేటర్లోకి అవసరమైతే మొబైల్లో కెమెరాని కవర్ చేసేటట్టు పౌచెస్ ఇవ్వాలి. మల్టీప్లెక్స్లో ఒక్కొక్క టికెట్ రిలీజ్ అయిన రోజు 500, 1000, 1200 అని 4DX అని 1200, 800, 1200 టికెట్ కాస్ట్ పెట్టినప్పుడు పోయే పర్సన్ దగ్గర ఫోన్ తీసుకోండి. ఇది ఒక ఈ రోజులలో ఒక మినిస్టర్ని కలుస్తున్న, ఒక సిఐ గారిని సార్ని కలుస్తున్న ఫోన్ బయట పెట్టి వెళ్ళమంటారు. అట్లనే మూవీ వెళ్ళే ముందు బయట పెట్టి వెళ్ళండి, పైరసీని చేయకుండా ఆపగలుగుతారు. దానికి ఆయన పట్టుకొని గొప్పతనం, ఆయన వీళ్ళు చేసిన గొప్పతనం ఏమున్నది? ఆ పైరసీని అరకట్టలేకపోయి ఫోన్లో లోపడిపోయి, అవునా కదా? పైరసీ బ్లాక్ చేసి పైరసీని మీలో అరికట్టలేకపోయి ఇమ్మడి రవిని పట్టుకున్నామని అన్నారు. ఇవాళ ఇమ్మడి రవి ఉంటాడు, ఆయన ప్రణాళికతో రేపు ఇంకో ఇమ్మడి రవి రావచ్చు. అప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు ఐ బొమ్మ అని వచ్చింది, యూ బొమ్మ అని రావచ్చు, ఎస్ బొమ్మ అని రావచ్చు. ఆ ప్రణాళిక ఆల్రెడీ ఉన్నది కాబట్టి ఇంకొక సైబర్ మీద అవగాహన ఉన్నవాడు ఇంకొకటి వెళ్ళి ఆ వెబ్సైట్ క్రియేట్ చేసి ఇంకో దేశంలోనే రన్ చేస్తాడు. ఈ ఇమ్మడి రవిని పట్టుకున్నందుకు పెద్ద గొప్ప ఏముంది? ఇంకొకటి వస్తుంది, ఐ బొమ్మ కాకపోతే బి బొమ్మ అని ఏదో బొమ్మ అయితే వస్తుంది. ఎందుకు అంతకుముందు నుంచి మూవీ రూల్స్ లేదా, తమిళ రాకర్స్ నెట్ లేవా, ఇవన్నీ మరి అప్పుడు ఎందుకు అట్లే ఐ బొమ్మని ఎందుకు పట్టిన? ఓ వెబ్సైట్ చేసి ఒక ప్లాట్ఫామ్ని క్రియేట్ చేస్తాను, అంతే కదా. వాళ్ళని పట్టుకోలేదు మరి ఇంతవరకు. ఇక్కడ నిజంగా వీళ్ళు చెప్తున్న దాంట్లో ఎంతో మెసేజ్ ఉంది. వాళ్ళ యువకులే, కానీ వాళ్ళ వెనుక ఉన్నటువంటి ఆవేదన మాత్రం కొన్ని ప్రాణాలు కూడా కోల్పోతున్నాయి అన్నటువంటి ఒక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రీసెంట్ గా కూడా ఇక్కడ లోన్ యాప్లు అలాగే బెట్టింగ్ యాప్లకు గురై ఎంతో మంది యువకులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. కాబట్టి ఇక్కడ ఐబొమ్మ రవిని అరెస్ట్ చేయడం కాదు, అతను చాలా మంది పేదవాళ్లకు, సినిమాలు చూడలేని స్థాయి లేనటువంటి వాళ్ళకు కూడా సినిమాలు చూసేటువంటి అవకాశం కల్పించింది. కాబట్టి ఎలాగో డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు థియేటర్లకే వెళ్ళి చూస్తూ ఉంటారు. వాళ్ళ విలాసాల కోసం ఎంత డబ్బైనా ఖర్చు పెట్టే స్థాయి వాళ్ళకు ఉంటుంది. కాబట్టి ఎక్కడ కూడా ఇక్కడ నష్టం జరిగి ఉండకపోవచ్చు అన్నటువంటి ఒక ఆలోచనలు కూడా ఇక్కడ వరంగల్ యువత చేస్తున్నారు. కానీ ఇక్కడ పోలీసులు చెప్పుకునేటువంటి విషయాలు, అతను ఐబొమ్మ రవిని అరెస్ట్ చేశామని చెప్పి గర్వపడకూడదు. ఇక్కడ ప్రస్తుతానికి అంతకు మించినటువంటి విషాద ఘటనలు కూడా ఎన్నో ఉన్నాయి. ఇక్కడ చైనాకు సంబంధించి అలాగే వేరే దేశాలకు సంబంధించినటువంటి ఇక్కడ లోన్ యాప్లు అలాగే బెట్టింగ్ యాప్లు కూడా ఎన్నో ఉండి ఇక్కడ యువత ప్రాణాలు తీస్తున్నాయి. ఇక్కడ నోటిఫికేషన్స్ రాకుండా యూట్యూబ్లో కానీ అలాగే గూగుల్లో కానీ
నోటిఫికేషన్ రాకుండా అడ్డుకొని అప్పుడు వాళ్ళని పట్టుకొని ఎవరైతే థర్డ్ పార్టీ ఉన్నారో వాళ్ళని కూడా పట్టుకొని ఇట్లాంటి వేధింపుల నుండి విముక్తి కలిగించినప్పుడు నిజమైనటువంటి ఆనందం మేము వ్యక్తం చేస్తాము. అట్లాంటి విముక్తి కలిగించేటువంటి చర్యలు కూడా ఇటు ప్రభుత్వాలు పోలీసులు తీసుకున్నప్పుడే నిజమైన సక్సెస్ గా పోలీసులు భావించాల్సి వస్తుంది. లేకపోతే మాత్రం ఇట్లాంటి యువకుల బలవన్మరణాలు జరుగుతున్నంతసేపు ఇక్కడ ప్రభుత్వాలు అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వైఫల్యాలుగానే దీన్ని చూస్తామన్నటువంటి ఒక ఆలోచనలు కూడా చేస్తున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఇప్పటికే ఒక్కొక్క అచీవ్మెంట్ ఎన్నో చేసుకుంటుంది, కొత్త కొత్త ప్రణాళికలు వేసుకుంటూ ఇక్కడ ప్రగతికి వైపు వెళ్లే విధంగా ప్రణాళికలు రచిస్తున్నారు. కానీ దాని వెనుక అంతరంగంలో కూడా ఎంతో మంది విగత జీవులుగా మారేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. కాబట్టి వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అవసరాన్ని కూడా వరంగల్ యువత ఇటు ప్రభుత్వానికి ఇటు పోలీసులకు సూచిస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ కొంతమంది ప్రొడ్యూసర్లు వాళ్ళ ప్రాఫిట్ కోసం చూసుకుంటూ ఉంటే కొన్ని లక్షల మంది కూడా ఐబొమ్మ సినిమా వల్ల కూడా అంటే సినిమాలు చూడలేనటువంటి వాళ్ళు జస్ట్ ఫోన్ చేతిలో ఉన్నా కానీ లక్షల మంది ఉపయోగపడ్డారని అంటున్నారు. కానీ ఇక్కడ లోన్ యాప్లకు సంబంధించి కూడా ఎంతో మందిని వేధిస్తూ కూడా కొన్ని లక్షల మందిని ఇబ్బంది పెడుతున్నటువంటి ఆ పిడికడి మందిని ఎందుకు పట్టుకోలేకపోతున్నారన్నటువంటి ప్రశ్నలు కూడా సంధిస్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా పోలీసులు అలాగే ప్రభుత్వాలు దీనిపై కొంత దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఐబొమ్మ రవిని పట్టుకొని ఎంతో సంబరపడడం కాదు, ఇక్కడ లోన్ యాప్ల పేరుతోటి ఎంతో మంది ఎన్నో లక్షల మందికి కూడా మైక్రో ఫైనాన్స్ ఇచ్చి తనకి రెట్టింపు సంఖ్యలో వసూలు చేస్తున్నటువంటి కొంతమంది విదేశీ యాప్లు ఏవైతే ఉన్నాయో వాటిని పట్టుకొని నోటిఫికేషన్లు రాకుండా అడ్డుకొని యూట్యూబ్లో కానీ అలాగే గూగుల్లో కానీ నోటిఫికేషన్ రాకుండా చేయాల్సినటువంటి అవసరాన్ని గుర్తు చేస్తున్నారు. అప్పుడు నిజమైనటువంటి ఒక బాధ్యతాయుతమైనటువంటి వ్యవహారం నడిపే ప్రభుత్వాలుగా లేకుంటే బాధ్యతాయుతమైనటువంటి వృత్తిలో ఉన్నటువంటి వ్యక్తులుగా మేము ఈ ప్రభుత్వాలని అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చూస్తామన్నటువంటి ఒక సవాల్ అలాగే ఒక ప్రశ్నలు కూడా సంధిస్తున్నటువంటి పరిస్థితి వరంగల్ జిల్లాలో నెలకొంది. హనుమకొండ నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.